నా పేరు దేవర శంకర్. నా వయసు 26. 2024 విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే నేను ఫిల్మ్ మేకర్కి కూడా వర్క్ చేస్తాను. నా ప్రొఫెషన్ ఫిల్మ్ మేకర్. అయితే ఈరోజు నేను 22వ నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైల్ చేశాను నా ప్రొటెక్షన్ కోసం. 100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పంచ్ అయిపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతలమూర్తి నా మీద ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను తీస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని డబ్బున్న ఆడపిల్లల్ని ఇలాగా వల వేస్తున్నాడని ప్రతిదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇది లోకల్ న్యూస్లో ఎందుకు వస్తుంది, సిటీ న్యూస్లో, స్టేట్ న్యూస్లో ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను అతను క్వశ్చన్ చేశాను. అది కూడా నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేదు. ఆ పేపర్ ఆర్టికల్ చూసి ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ చూసి నా మీద ఈరోజు 22/5/2024లో మధ్యాహ్నం 12 గంటలకి నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించేందుకే నా మీద ఎలా దాడి చేస్తే, మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఇలాగే దాడి చేస్తారా? అలానే ఒకరోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు బండ్లు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు. ఆ షాపులో తీసాడని చెప్పి జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ న్యాయం జరుగుతుందని నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఈ రోజుకి పోలీసులు కూడా నా మీద స్పందించలేదు. అయితే ఒకసారి ఈరోజు ఇది ఫస్ట్ నేను 3 టౌన్ ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. కానీ ఈ రోజుకి పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు, కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి గారిని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా, కలెక్టర్ గారికి కూడా పెట్టాను కంప్లైంట్. పెట్టినా సరే ఈరోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈరోజు నాకు జరిగిన అన్యాయం నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీద ఎంత దాడి చేశారంటే ఈరోజు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేనప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీస్ ఈరోజు అతను చేస్తున్న ప్రతి లంచం ఇచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు, ఎవరిని కలనవ్వట్లేదు. ఈరోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మీనా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడితో నేను వదిలిపెట్టాను. ఎందుకంటే పీతలమూర్తి యాదవ్ అన్నాడు నా ఒక్కడి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకుని వెళ్తున్నాడు. అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. కేవలం ఫేస్బుక్ పోస్టులు పెట్టినందుకే నా మీద దాడి చేశారు. ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నా ఏరియాలో ఉన్న 22వ వార్డు వాసులు, మంగాపురం కాలనీ వాసులు అందరూ నన్ను కాపాడారు. అలానే సీసీ ఫుటేజ్ అంత క్లారిటీగా ప్రతి ఎవిడెన్స్ పోలీసులు వచ్చి తీసుకున్నారు. అయినా సరే ఈరోజు తప్పు నాది లేదని తెలిసినా సరే ఈరోజు నాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఎవరు కనీసం నాకు న్యాయం చెయ్యట్లేదు. ఎవిడెన్స్ ఉన్నా సరే ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు పీతలమూర్తి మీద. అదే పీతలమూర్తి కూడా ఈరోజు స్టేషన్కి కూడా రాలేదు. ఆ ముగ్గురిని మాత్రమే తీసుకొచ్చారు. ఆ ముగ్గురిని తీసుకొచ్చి 324 సెక్షన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఇంకా కాంప్రమైజ్ అయిపోండి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇంత దాడి జరిగితే, ఒక ఎంపీ అభ్యర్థి మీద ఇంత దాడి జరిగితే 324 సెక్షన్ పెట్టడం ఏంటి అని ఎఫ్ఐఆర్ కాపీ మీద నేను సైన్ చేయలేదు, నేను చేయనని చెప్పాను. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అయినా సరే నేను అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సంతకం పెట్టకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది నేను కంప్లైంట్ చేస్తాను, ప్రతిదీ నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేశాను. అయినా సరే ఈరోజు నుండి స్టేషన్కి నాకు ఇప్పుడు వచ్చి ఫోన్ రాలేదు. పీతలమూర్తి అనే పర్సన్ స్టేషన్లో అడుగు పెట్టకుండా కేవలం ఒక ఫోన్ కాల్తోనే ఆఫ్టర్ ఒక కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ ఫోన్ కొడితే ఇన్ని డబ్బులు కొడితే ఎవడు ఏం మాట్లాడుకుంది ఎందుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. చెయ్యొచ్చు, కానీ ఏంటంటే ఈరోజు న్యాయస్థానం నా ముందు ఉంది, న్యాయస్థానం నాకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతోనే నేను కూడా ఏమీ అనకుండా కామ్గా అఫీషియల్గా ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టిన
నాకు ఏ న్యాయం జరగట్లేదు. ఖచ్చితంగా మీ మీడియా సోదరులందరూ నాకు న్యాయం చేస్తారని మీ మీడియానే ఇప్పుడు నమ్ముకున్నాను. నాకు చివరి ఆప్షన్ మీరు మాత్రమే. మీ మీడియా వాళ్ళందరూ కలిసి నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈ పీతలమూర్తి యాదవ్ వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది. ఏ సెకండ్ అయినా ఏదైనా జరగవచ్చు. నాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఆ వాళ్ళు అడిగితే ప్రొటెక్షన్ మీకు కాదండి, నార్మల్గా ఇక్కడ గొడవ జరిగిందని మేము తిరుగుతున్నామండి అంటున్నారు. ఆ ప్రొటెక్షన్ దేనికి? నాకు న్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? అంటే రేపు పొద్దున్న అతనికి ప్రొటెక్షన్ పెట్టామని చెప్పుకొని తిరగడానిక? ఈరోజు అధికారులు లంచాలు తీసుకుని ఎంతైనా చేయొచ్చు, కానీ ఏదో ఒక అధికారి నిజాయితీగా ఉంటాడు. ఆ అధికారి నా దగ్గర రాకపోడు, ఆ అధికారి దగ్గర నేను వెళ్ళకపోను. ఆ అధికారి నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అలానే మీడియా సోదరులందరూ నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.